కృష్ణా జిల్లా అవనిగడ్లో కొల్లూరు వెంకటేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార భాషా సంఘానికి వెంకట కృష్ణారావు పేరును రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేయడం హర్షణీయమన్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం పట్ల కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అవనిగడ్డ వంతెన సెంటర్లో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు విగ్రహానికి కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టపాసులు పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈరోజు చాలా శుభదినం. స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు గారికి ఈ రోజున ఒక గొప్ప విలువను ప్రకటిస్తూ ఆయనకు ఆ తెలుగు భాషకు ఆయన పేరు పెట్టడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ దివిసీమ వాసిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే దివిసీమ ఉప్పెనలో కొట్టుకుపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ దివిసీమని ఆ రోజున స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు గారు కాలినడకపై వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆ యొక్క ప్రాంతాలను పరిశీలించి ఆ యొక్క ఊళ్ళలో తిరిగి రక్తపు మడుగుల్లో శవాల గుట్టల మధ్యన తిరిగినటువంటి వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు. ఆయన ఈ దివిసీమను దివ్యసీమగా చేయడానికి ఎంతో ఓర్పుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తీసుకువచ్చి ఆ యొక్క స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ యొక్క దివిసీమను అభివృద్ధి చేసినటువంటి ఘనత స్వర్గీయ మండలి వెంకటకృష్ణారావు గారిది. అలాగే ఆయన మంత్రిగా చేశారు, విద్యాశాఖ మంత్రిగా ఈ యొక్క దివిసీమలో విద్యకు వెలుగులు తెచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ మండలి వెంకటకృష్ణారావు గారు. అలాగే ఈ యొక్క దివిసీమలో ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషకు ఒక ప్రాతినిధ్యం వహిస్తూ తెలుగు భాషకు విలువను వన్ని తెచ్చే విధంగా ఆయన ప్రపంచ మహాసభలకు శ్రీకారం చుట్టి ఆయన ప్రపంచ మహాసభల ద్వారా ఈ తెలుగుకు వన్ని. నమస్కారం అండి. ఈరోజు నిజంగా ఈ దివిసీమకు ఒక పండగ రోజు. అలాగే స్వర్గీయ మండలి వెంకటకృష్ణారావు గారు శత జయంత్యోత్సవం సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికార భాష సంఘానికి మరి మండలి వెంకటకృష్ణారావు గారు పేరు పెట్టడం నిజంగా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఈరోజు దివిసీమలో నిజంగా దివిసీమ గాంధీ ఎంతో మరి ఎన్నో ఉప్పిన సమయంలో 77 ఉప్పిన సమయంలో పేదవాళ్ళకు అండగా ఉండి మరి ఎన్నో రైతు పక్షపాతిగా పేదల పక్షపాతిగా ఉన్న వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు. ఒక వ్యక్తి గురించి మరి విగ్రహాలు పెట్టుకుని మనం పూజలు చేసుకున్నామంటే ఒక గొప్ప వ్యక్తి అయితేనే అలా చేసుకుంటూ ఉంటాం. ఈ రోజు శత జయంతి జరుపుకుంటున్నామంటే ఆ వ్యక్తి గురించి మరి మనం తరతరాలుగా మా బిడ్డలు కూడా చెప్పుకుంటూ ఆయన బాటలో మనందరం కూడా నడవాలి అని చెప్పి మనం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ పండగ వాతావరణాన్ని ఈ శత జయంతి ఉత్సవాలను కూడా జరుపుకుంటూ ఉన్నాం. అలాంటి వాతావరణంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు నిలబెట్టుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చేసుకుంటూ మరి ఈ రోజు మన అదే బాటలో మరి తనయుడుగా మండలి బుద్ధప్రసాద్ గారు కూడా దివిసీమను మరి అభివృద్ధి బాట